ఆదిలాబాద్లో కీలక నేత కేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత కంది శ్రీనివాసరెడ్డి పార్టీ చేరికపై సస్పెన్స్ కొనసాగుతుంది. కంది శ్రీనివాసరెడ్డితో రాహుల్ గాంధీ టీం సమావేశమై పార్టీలోకి ఆహ్వానించింది. మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరిన నేపథ్యంలో కందిపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఆయనతో సమావేశమై చర్చించారు. ఆదిలాబాద్ అసెంబ్లీ టికెట్ ఇవ్వడంతో పాటు పార్టీ పరంగా ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రియాంక గాంధీ సమక్షంలో చేరాలని, పార్టీలోకి రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. దీంతో కంది శ్రీనివాసరెడ్డిపై అడుగులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు దీనిపై కంది శ్రీనివాసరెడ్డి కార్యకర్తలతో చర్చలు జరిపి తదుపరి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విదేశీ విభాగ నేతలు కూడా కంది శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేసినట్లు తెలుస్తుంది. గతేడాది కంది శ్రీనివాసరెడ్డి బీజేపీ స్టేట్ ఇన్ఛార్జి తరంచుక్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. బలమైన బీజేపీ ప్రత్యర్థిగా నిలబడ్డారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ టీం చర్చలు జరపడం, పార్టీ మార్పుపై తొందరపడవద్దని ఎంపీ అరవింద్ కంది శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేయడం మరింత ఉత్కంఠకు తెరలేపింది. కంది శ్రీనివాసరెడ్డి తదుపరి నిర్ణయం ఏంటని, ఆయన అడుగులు ఎటువైపు అనేది రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.